ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అంటే మనకి మ్యాట్ ఫైర్ డే 19. సో ఇక్కడ వచ్చేసి చాలా తక్కువగా ఉంది గేమ్ వచ్చేసి. కాకపోతే ఏంటంటే శాండ్రా మహేష్ వచ్చేసి మిగతా కపుల్స్ని చాలా 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 ఆట పట్టించేశారు. వాళ్ళు ఎంతగా మిస్అండర్స్టాండింగ్ చేసేసుకొని ఎంతగా వాళ్ళ ఫీల్ అయిపోయారు అని అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ అంచలి పవన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి ఆ టీంకి వచ్చేసి 8,000 కాయిన్స్ వస్తాయి. తర్వాత మిస్సింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ మిస్సింగ్ నెంబర్స్లో మనకేమంటారు అంజలి పవన్ వాళ్ళు విన్ అవుతారన్నమాట. సెకండ్ ఛాలెంజ్ ఉంటుంది కదా, 1, 3, 4 ఉంటే 2 పెట్టడము, 1, 4, 2 ఉంటే 3 పెట్టడము. అందులో వచ్చేసి అంజలి విన్ అయిపోతుంది. నూకరాజు వాళ్ళు వచ్చేసి 17,000, టోటల్గా సంధ్య వాళ్ళు వచ్చేసి 7,000, వాసంతి వాళ్ళు 8,000 ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఇంటెలిజెన్స్ అనే అంత ఉంటుంది. అదే గేమ్ ఇంటెలిజెన్స్ గేమ్. తర్వాత లోపలికి వచ్చాక అంచనే చెప్తారు అన్నట్టు, వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేశారు, నెంబర్స్ అన్నీ ఒకే వైపు వేసేసారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏంటంటే వాసంతి ఒకే రోల్ ఒకే నెంబర్ కాడ 1 పెట్టేస్తుంది అన్నట్టు. 1 నుండి 3, 4 ఉంటే 2 పెట్టాలి, 1 పెడుతుంది. తనకు అక్కడే ఆలోచించుకోవడానికి చూసుకోవడానికి టైం అనేది అంతే అయిపోతుంది. జాలుబాను వాళ్ళు అంటారు అన్నట్టు. సో తినిపోతా అంటే తినొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని అంటే సరే అని చెప్పేసాను. ఎందుకు అని అంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు విన్ అయినా విన్ కాకపోయినా వాళ్ళకి వచ్చినా రాకపోయినా వాళ్ళకి నో ప్రాబ్లము. బట్ మాకనే అంతే చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తారు. సో ఓకే, ఇంకా వచ్చేసి వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది అన్నట్టు గేమ్ అంతా అయిపోయాక. శాండ్రా మహేష్ వాళ్ళు ఏంటి అంతా హ్యాపీగా ఉన్నారు, అసలు వాళ్ళు ఏ విధంగా ఎక్కడ కూడా బాధపడకుండా చాలా హ్యాపీగా ఉన్నారు. మేబీ వాళ్ళకి ఏమైనా టాస్క్ ఇచ్చారా లేకపోతే ఏదో పవర్ ఇచ్చారు అని చెప్పేసి అందరికీ డౌట్ వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడ సంధ్య వసంత కళ్యాణ్ వాళ్ళ రూమ్కి వెళ్ళేసి వాష్రూమ్ డోర్ వేసుకోవడం అది కొంచెం ఇష్యూ లాగా అయిపోతుంది అన్నమాట. కళ్యాణ్కి వచ్చి చెప్పగానే వచ్చేసి ఆ విధంగా ఎలా వేసుకుంటారు, ఫిజికల్గా అయితే మాత్రం బాగుంటుంది అని చెప్పేసి చెప్తారు. మా సిద్ధు అండ్ సంధ్య ఇద్దరు వెళ్తారు అన్నట్టు వాళ్ళ రూమ్కి. తర్వాత వాళ్ళు బయటకు వచ్చేస్తారు, కొంచెం చిన్న గొడవలాగా జరుగుతుంది. కాకపోతే తను వాష్రూమ్ యూజ్ చేసుకున్నా అని చెప్పేస్తారు. మళ్ళీ వీళ్ళు ఏంటి అంటే శాండ్రా మహేష్ వాళ్ళు ఏదో సీక్రెట్ టాస్క్ చేస్తున్నారు, వాళ్ళు అందుకే అంత ఏం పట్టించుకోకుండా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఉంటున్నారు, అంటే సాడ్గా ఫీల్ అవ్వకుండా ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళనే గమనిస్తూ ఉంటారు. లేదు అంటే ఎవరిదన్నా కాయిన్స్ దొంగతనం చేయమన్నారా అని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. లైట్స్ ఆఫ్ అవ్వగానే సరే ఇంక పడుకోండి అని చెప్పేసి వీళ్ళు చెప్పేస్తారు. వాళ్ళే బయటికి వెళ్ళేసి బట్టలు వాష్ చేసేసుకొని ఆరేసుకుంటా ఉంటే శివ మనకు సిద్ధు వీళ్ళందరూ వెళ్ళేసి మమ్మల్ని పడుకోమని చెప్పేసి మీరు ఎందుకు తెలివితోటి ఉన్నారు నేనంటే మాకు మార్నింగ్ నుండి ఇక్కడ బట్టలు ఆరేసుకున్నాము అని చెప్తే అంతా నిండిపోయే ఉన్నది, మాకు ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కదా, ఇప్పుడు తెలుగుతోటి ఉండేసి మేము ఈ వర్క్ అంతా చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ వాళ్ళ ప్లాన్లు కూడా చేసుకుంటారు ప్రతి ఒక్కరు. మనము పడుకోకూడదు, వాళ్ళు ఎప్పుడు వచ్చి ఎక్కడ కాయిన్స్ తీసేసుకున్నా రూమ్ లాక్ చేసుకున్నాక ఎలా వస్తారో నాకు అర్థం కాలేదు. మనం తెలివితోటే ఉండాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు. చూడాలి ఇంకా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళకి శ్రీముఖి ఇచ్చినటువంటి గోల్డెన్ ఛాన్స్, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గోల్డెన్ ఛాన్స్ వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా, మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంది ఏంటంటే చిన్న ఎపిసోడ్ అండి, చిన్న ఎపిసోడ్ చిట్టగా అయిపోతుంది. ఎక్కువగా వీళ్ళ గురించే వాళ్ళు డిస్కషన్ చేసుకోవాల్సి వచ్చింది, శాండ్రా మహేష్ గురించే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.